వెల్కమ్ టు స్పందస్ కిచెన్. ఈరోజు నేను నా ఛానల్లో సాంబార్ ప్రిపేర్ చేసేస్తున్నాను. నేను కందిపప్పు వాష్ చేసేసి తీసుకొని పసుపు ఆయిల్ యాడ్ చేసేసాను. ఇప్పుడు మనం ఇది ఉడికించేసుకుందాం. మూత పెట్టేసుకొని నేను మూత పెట్టేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసేసి పప్పు ఉడికించేసుకుంటాను. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని అవైలబుల్గా సొరకాయ అండ్ క్యారెట్ ఉంది. ఒకసారి చెక్ చేసేసుకుందాం తీసేసుకొని. ఓకే ఫ్రెండ్స్, పప్పు అయితే మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ సొరకాయ, క్యారెట్, టమాటోస్, ఆనియన్ నానబెట్టేసుకున్నాను, కరివేపాకు, కొత్తిమీర, ఎండుమిర్చి. ఇప్పుడు మనం ఫస్ట్ పప్పుని ఎనిపేసుకుందాము. సాల్ట్ యాడ్ చేసేసుకుందాం కొంచెం. ఓకే ఫ్రెండ్స్, 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసేస్తున్నాను. 1 స్పూన్ సాల్ట్, బాగా ఎనిపేసుకున్నా పప్పు లేకుండా. హీట్ అయింది. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. అయ్యాక మనం జీలకర్ర వేసేసుకుందాం. ఓకే అండి, ఆయిల్ హీట్ అయింది. నేను జీలకర్ర యాడ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఆనియన్ కలిపేసుకుందాం. నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేసేస్తున్నాను. కరివేపాకు, ఓకే అండి. ఇప్పుడు క్యారెట్ యాడ్ చేసేసుకుంటాను. క్యారెట్, హాఫ్ స్పూన్ అల్లం యాడ్ చేసేస్తున్నాను. కొంచెం అల్లం పేస్ట్, నెక్స్ట్ వచ్చేసి సొరకాయ యాడ్ చేసేసుకుంటున్నాను. ఇవన్నీ బాగా ఆయిల్లో మగ్గాలి. ఓకే అండి, నేను ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసేస్తున్నాను. కొంచెం వాటికి సాల్ట్ పట్టాలి. కొంచెం సాల్ట్ యాడ్ చేసేసాను. ముక్కలకి సాల్ట్ పట్టాలన్నమాట, తప్ప ఉండకుండా. అయితే ఫస్ట్ టైం అండి ప్రిపేర్ చేయలేను ఇంట్లో సాంబార్. అసలు నేను ఇప్పటివరకు ఎప్పుడు చేయలేదు సాంబార్. ఇదే ఫస్ట్. మూత పెట్టేసుకుంటున్నాను. నగ్గాలి కొంచెం. కలిపేసుకున్నాము. టమాటో కూడా యాడ్ చేసేసుకుందాం. ఇవన్నీ బాగా మనకి ఆయిల్లో మగ్గాలి. వెజిటేబుల్స్ మూత పెట్టేసుకుందాం. ఓకే అండి, కొంచెం పసుపు యాడ్ చేసేస్తున్నాను. నేను ఇందాక పప్పులో కొంచెమే వేసాను పసుపు. హాఫ్ స్పూన్ పసుపు, పెట్టేసుకుందాం. కొంచెం ఆయిల్లో బాగా వెజిటేబుల్స్ అన్ని మగ్గాలి. ఒకసారి చెక్ చేసేసుకుందాం. కలుపుకొని 2 స్పూన్స్ కారం యాడ్ చేసేస్తున్నాను.
యాడ్ చేశాను కదా, హాఫ్ స్పూన్ సాంబార్ పొడి వేస్తున్నాను. సాంబార్ హాఫ్ స్పూన్ వేసాను. కొంచెం బాగా ఆయిల్లో మగ్గాక మనం నెక్స్ట్ చింతపండు నానబెట్టేసుకున్నాం కదా, అది యాడ్ చేసేసుకుందాము. ఓకే అండి, కొత్తిమీర యాడ్ చేసేస్తున్నాను. పండు రసం, మూత పెట్టేసుకుందాము. కొంచెంసేపు మగ్గాక కొంచెంసేపు ఉడికాక మనం పప్పు యాడ్ చేసేసుకుందాం నెక్స్ట్. ఓకే అంటే మసులుతుంది కదా, ఇప్పుడు నేను పప్పు యాడ్ చేసేసుకుంటున్నాను. నేను పప్పు కుక్కర్కి వేసేసి ఎంపేసుకున్నాను. ఇప్పుడు యాడ్ చేసేసుకుంటున్నాను పప్పు. వేసుకుందాం. ఇప్పుడు మనకి బాగా మసలాలన్నమాట. ఇక చేసేస్తున్నాను. కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసాను. కొంచెం బాగా బాయిల్ అవ్వాలి అనమాట. మూత పెట్టేసి ఓకే ఫ్రెండ్స్, సాంబార్ రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఓకే, సాంబార్ అయితే రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.